సులభంగా డబ్బు సంపాదించండి అంటూ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, ఇతర గేమింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు కొరడా చూపిస్తున్నారు. ఐపీఎల్ తో పాటు మరికొన్ని మెయిన్ ఈవెంట్స్ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో బెట్టింగ్ యాప్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఇప్పటికే ఈ యాప్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న కొంతమంది ప్రముఖులను అరెస్ట్ చేయడంతో పాటు మరికొంతమందికి నోటీసులు పంపిన పోలీసులు ఇప్పుడు పాపులర్ యాంకర్ అండ్ యాక్ట్రెస్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై కూడా కేసు ఫైల్ చేశారు. పోలీసులు యాక్షన్ లోకి దిగగానే అరెస్టు భయం పట్టుకున్న స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రియాక్షన్ స్టార్ట్ చేశారు. తప్పైపోయింది, దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని నమ్మకండి అంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. యాంకర్ శ్యామలతో పాటు హర్ష సాయి, సుప్రీత, విష్ణుప్రియ, రీతూ చౌదరి, ఇమ్రాన్ ఖాన్, సన్నీ యాదవ్, అజయ్, సుధీర్ వంటి 11 మంది ప్రముఖుల మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ చేశారు. వీరంతా పలు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. వీరి మాటలను నమ్మి సదరు యాప్లలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులు వేల సంఖ్యలోనే ఉన్నారు. దీంతో వీరికి నోటీసులు పంపి విచారణ జరపబోతున్నారు పోలీసులు. ఇటువంటి యాప్లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయిన పోలీసులు కేసు నమోదు చేసి వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులోని డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు. వీరిపై 318(4) BNS, 3(3A), 4 TSGA, 66 DITA యాక్ట్ 2008 సెక్షన్ల కింద పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడంతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీల గుండెల్లో మెట్రో ట్రైన్స్ పరిగెడుతున్నాయి. బెట్టింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవలే ఈ అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫేక్ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. యూట్యూబర్ అన్వేష్ తో సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్ల గురించి లైవ్ లో మాట్లాడిన వీడియో మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయింది. ప్రమోట్ చేసిన సెలబ్రిటీలతోనే పొరపాటైపోయింది అంటూ అవగాహన కలిగించేలా వీడియోలు చేయించారు సజ్జనార్. ఎక్కడో తేడా కొడుతుంది అని గ్రహించిన కొందరు సెలబ్రిటీలు సొంతంగా వీడియోలు చేసి వేడుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అయితే అప్పట్లో భారీగా డబ్బులు తీసుకుని బీభత్సంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వీళ్ళంతా ఇప్పుడు తెలుసో తెలియకో తప్పు చేశాం, క్షమించండి అనడం కాస్త వింతగాను, విడ్డూరంగానూ ఉంది. ఎందుకంటే వీళ్ళ వల్ల ఎంతో మంది నష్టపోయారు. మరి ఆ నష్టాన్ని భర్తీ చేసేదెవరు? అందుకే తప్పు ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా శిక్ష పడాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు జనాలు. ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, రీతూ చౌదరి, హర్ష సాయి, సురేఖ వాణి కూతురు సుప్రీత, సన్నీ యాదవ్, అజయ్, సుధీర్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, యాంకర్ శ్యామల వంటి 11 మందిపై కేసు ఫైల్ అవడమే కాదు, వారి అరెస్టుకు కూడా రంగం సిద్ధమవుతుందని తెలుస్తోంది.